మీరు డీజిల్ వాహనం వాడుతున్నారా? అయితే ఈ కొత్త అప్డేట్ మీకోసమే. పెట్రోల్లో ఇథనాల్ కలపాలన్న నిబంధన తర్వాత ఇప్పుడు డీజిల్ వంతు వచ్చింది. డీజిల్లో ఐసోబ్యూటానల్ అనే బయోఫ్యూయల్ను 15% వరకు కలపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ వాడకంపై వాహనదారుల నుండి చాలా విమర్శలు, ఆందోళనలు వస్తున్నాయి. మరి డీజిల్లో ఈ కొత్త ఇంధనాన్ని కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయా? ఇథనాల్కు దీనికి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ కలుపుతున్నారు. అంతేకాకుండా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ కోసం E80ని కూడా తీసుకొచ్చింది. కానీ దీనివల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని చాలా మంది వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు ఇథనాల్ వాతావరణంలోని తేమను త్వరగా ఆకర్షిస్తుంది. దీనివల్ల బైక్లు, కార్ల ఫ్యూయల్ ట్యాంకుల్లో తుప్పు పట్టడం, ఇంజిన్ విడిభాగాలు పాడవడం వంటి సమస్యలు వస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ కారణాల వల్లే ఇప్పుడు డీజిల్లో బయోఫ్యూయల్ అనగానే వాహనదారుల్లో కాస్త ఆందోళన మొదలైంది. ఇథనాల్ కంటే ఐసోబ్యూటానల్ ఎలా డిఫరెంట్? నిపుణుల ప్రకారం పెట్రోల్లో కలిపే ఇథనాల్కు, డీజిల్లో కలపబోయే ఐసోబ్యూటానల్కు చాలా తేడా ఉంది. ఐసోబ్యూటానల్ అనేది ఇథనాల్ కంటే ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగిన ఇంధనం. సాధారణ డీజిల్కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఇథనాల్ లాగా వాతావరణం నుండి తేమను లేదా నీటిని పీల్చుకోదు. అందువల్ల ఇంధన పైప్ లైన్లు లేదా ఇంజిన్ విడిభాగాలు తుప్పు పట్టే ప్రమాదం చాలా తక్కువ. ఇది ఇంజిన్ లోపల క్లీన్ గా మండుతుంది కాబట్టి ఇంజిన్ కు సురక్షితమని చెబుతున్నారు. ఇథనాల్ పెట్రోల్ వాడినప్పుడు మైలేజ్ తగ్గినట్లు ఐసోబ్యూటానల్ డీజిల్ వాడితే తగ్గుతుందా? నిపుణుల అంచనా ప్రకారం ఐసోబ్యూటానల్లో ఎనర్జీ ఎక్కువగా ఉండటం వల్ల మైలేజ్లో పెద్దగా మార్పు ఉండదు. ఒకవేళ తగ్గినా అది చాలా స్వల్పంగా మాత్రమే ఉంటుంది. వాహనదారులు గుర్తించలేనంత తక్కువగా ఉండొచ్చు. ఇంజిన్ పవర్, టార్క్ లేదా డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఎలాంటి తేడా రాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇథనాల్ విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం డీజిల్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఆధునిక డీజిల్ ఇంజిన్లు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అందుకే వాహన తయారీ సంస్థలు ఈ ఇంధనంపై దీర్ఘకాలిక పరీక్షలు జరపాల్సి ఉంటుంది. ఇంజిన్ మన్నిక, కాలుష్య నియంత్రణపై పూర్తి స్పష్టత వచ్చాకే దీనిని మార్కెట్లోకి తెస్తారు. ప్రస్తుతానికైతే ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. డీజిల్ బయోఫ్యూయల్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అసలెందుకు ప్రయత్నిస్తోంది? కేంద్రం లక్ష్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ముడి చమురు కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. దీనివల్ల దేశం నుండి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. ఈ దిగుమతులను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దేశీయంగా బయోఫ్యూయల్స్ తయారు చేయడం వల్ల రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. వ్యవసాయ వ్యర్థాలకు కొత్త డిమాండ్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.